అయితే ఫేస్బుక్ ప్రొఫైల్ ఉండి దాంట్లో 1K 2K 3K 4K ఫాలోవర్స్ ఉండేసి చాలా రోజుల తర్వాత అది 1 month 2 month 1 year 6 month చాలా రోజుల తర్వాత దాన్ని ఫేస్బుక్ ప్రొఫైల్ ని ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ గా మార్చాలనుకుంటున్నారు. లేకుంటే దాంట్లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఆప్షన్ రాకపోవడం కానీ ఫేస్బుక్ లో మనకు ఆల్రెడీ ఒక 1K 2K 3K ఫాలోవర్స్ ఉన్నా సరే అక్కడ కనిపించకపోవడం కానీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ గా మార్చిన తర్వాత కనిపించకపోవడం కానీ లేక 1K మనకు ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత మనకు ఫేస్బుక్ పేజ్ మనం ఫేస్బుక్ ప్రొఫైల్ మనం ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ గా మార్చిన తర్వాత మనకు బోనసెస్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా 100 అయితే మనకి ఫాలోవర్స్ అయితే వస్తారు కదా. అలా కూడా మనకు బోనసెస్ ఆప్షన్ కనిపించకపోవడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మొబైల్ అయితే ఓపెన్ చేస్తాను. నా ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 9+ అని చెప్పి నోటిఫికేషన్ ఇది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉందా పేజ్ ఉందా తెలుసుకోండి. ఇక్కడైతే నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే ఉంది, స్విచ్ అయ్యి ఓకేనా. ఇప్పుడు మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ పైన మనం క్లిక్ చేద్దాం ఓకేనా. క్లిక్ చేసిన వెంటనే పైకి స్క్రోల్ చేద్దాం. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మనకు ఫాలోవర్స్ ఏమైనా కనిపిస్తున్నా చూద్దాం. ఫస్ట్ ఫాలోవర్స్ మనకు ఏమైతే ఇక్కడ చూడండి 4.5K ఫాలోవర్స్ ఉన్నారు, 6 నేను ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు మనము డాష్ బోర్డ్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మానిటైజేషన్ చెప్తుంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనకు యువర్ టూల్స్ అని చెప్తుంది కదా, స్టార్ అయితే ఎలిజిబుల్ అయింది. కాకపోతే యాడ్స్ అండ్ రీల్స్ బోనసెస్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలిజిబుల్ కాలే. కాకపోతే మనకు 1K అయింది కాబట్టి ఆల్రెడీ బోనస్ ఆప్షన్ ఎలిజిబుల్ కావాలి. కాకపోతే దీనిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూడవచ్చు మీరు జస్ట్ వెయిట్ చేయండి కొంచెం చెప్పి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఓపెన్ కాలే, సిగ్నల్ స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. సప్లిమెంట్ యువర్ ఇన్కమ్ అని చెప్పింది, దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పింది, ఇన్వైట్ బోనస్ ప్రోగ్రామ్ ఇన్వైట్ కరెంట్లీ అన్అవైలబుల్ అని చెప్పింది. కాకపోతే ఇక్కడ లర్న్ మోడ్ పైన క్లిక్ చేస్తే మనకు దీని గురించి తెలుసుకోవచ్చు, ఎన్ని అంటే దీనికి ఎటువంటి క్రియేటర్ కావాలి ఏమేమి కావాలని చెప్పి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే రాయాలా, ఇంట్రెస్ట్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి. అంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించింది మీకు చూడండి ఇక్కడ ఆప్షనల్ ఉంది, ఆప్షనల్ షేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పింది. కాకపోతే ఆప్షన్ అంటే మనం షేర్ ఎటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వకనే పర్వాలేదు, కాకపోతే ఇవాళ ఐఎమ్ ఇంట్రెస్ట్ బోనసెస్ అని చెప్పి ఐఎమ్ దిస్ ప్రాబ్లం ఓకే. సబ్మిట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు అంటే 24 hours లోపల మనకైతే ఇదైతే మనకు ఎలిజిబుల్ అవుతుంది. ఈ యొక్క క్రైటీరియా చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ మనం షేర్ చేసుకున్నాము. ఈ యొక్క తర్వాత మనకు ఎలిజిబుల్ అవుతుంది ఓకేనా. మీరు ఇలా నేను చెప్పినట్టయితే చేయండి ఓకేనా.